ఇలా కట్ చేయడం వల్ల ఇది మనకి కరెక్ట్‌గా స్క్వేర్ షేప్ వస్తుందనమాట. మనం మెజర్ చేయాల్సిన అవసరం లేకుండానే మనకి స్క్వేర్ షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు మిడిల్‌కి మళ్ళీ క్రాస్‌గా ఫోల్డ్ చేయాలండి రెండు వైపులా కూడా. చూడండి ఒకవైపు ఫోల్డ్ చేశాను. అలాగే రెండో వైపున కూడా ఫోల్డ్ చేయాలండి. కరెక్ట్‌గా మిడిల్‌కి క్రాస్‌గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మధ్యలో ఈ రెండు ఎండ్స్‌ని కూడా గమ్ పెట్టి పేస్ట్ చేయాలండి. గమ్ అప్లై చేసుకొని రెండు అంటించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేయాలండి లోపల అతుక్కుపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఇలా అతికించుకున్న తర్వాత కరెక్ట్‌గా సెంటర్‌కి స్కేల్‌తో 4 సెంటీమీటర్స్ లెంత్‌లో ఒక డాట్ పెట్టుకుని 2 ఎండ్స్‌ని ఇట్లా పెన్సిల్‌తో కలుపుకోవాలండి. ఇప్పుడు కరెక్ట్‌గా ఆ లైన్స్ వెంబడి కట్ చేసుకోవాలండి బోత్ సైడ్స్ కూడా. ఇలా కట్ చేసుకున్నాక 2 ఎండ్స్‌ని ఇట్లా ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసుకున్నాను. అలాగే మిడిల్‌లో కూడా ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసేసాను. ఇప్పుడు 2 ఎండ్స్‌ని కూడా ఫోల్డ్ చేయాలండి. ఇలా పేపర్‌ని మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఫోల్డ్ చేయాలి. ఎక్సెస్‌ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు ఈ ఫోల్డ్ చేసిన పేపర్‌ని కట్ చేసేసుకోవాలండి. ఒక సైడ్ కంప్లీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఒక సైడ్ మాత్రమే ఉంచుకోవాలండి. చూడండి నేను కట్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు ఇలాగే ఇంకొక 4 షీట్స్ కూడా రెడీ చేయాలండి. టోటల్‌గా 5 షీట్స్ ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గమ్ పెట్టి ఒకదానికి గమ్ పెట్టి దానికి ఇంకొక షీట్ ఇలా అతికించుకోవాలండి. ఒక షీట్ మీద ఇంకొకటి పెట్టి ఇలా ఫోల్డ్ చేసిన వాటితో దాని మీద అతికించుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇది కూడా పెట్టి ఇలా లేయర్స్‌లా వస్తుందన్నమాట. దాని లోపలికి ఇది ఫోల్డ్ చేసి అతికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ లాస్ట్ దానికి ఫోల్డ్ చేసింది అవసరం లేదండి. సో అందుకని మొత్తం ఫోల్డ్ చేసింది కట్ చేసేసాను. ఇప్పుడు ఇది కూడా పేస్ట్ చేసేసుకుని ఇప్పుడు ఒక పంచింగ్ మిషన్‌తో రెండు వైపులా కూడా హోల్స్ పెట్టుకోవాలండి. నేను పెన్సిల్‌తో డాట్స్ పెట్టుకుని హోల్స్ పెట్టుకున్నాను. ఈ విధంగా రెండు వైపులా హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక టూత్ పిక్‌ని తీసుకుని దాన్ని 2 ముక్కలుగా చేసుకుని ఇలా దానికి గుచ్చి నేను హోల్డ్ చేసుకుని దారం గుచ్చి దానికి ఇప్పుడు ఆ దారాన్ని ఈ టూత్ పిక్‌కి కడుతున్నానండి. ఈ విధంగా రెండు వైపులా ట్యాగ్ చేసుకోవాలండి. నేనైతే ఊల్ తీసుకున్నానండి. మీరు స్ట్రాంగ్‌గా ఉండే దారం ఏదైనా తీసుకోవచ్చు. ఇలా రెండు వైపులా ఊల్ కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల ఒక బల్బు ఇన్సర్ట్ చేయాలండి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ బల్బుకున్న వైర్‌కి ఈ 2 ఊల్స్‌ని కూడా కలిపేసి మనం బాగా గట్టిగా స్ట్రాంగ్‌గా కట్టేసుకోవాలండి. ఇలా కట్టడం వల్ల బల్బ్ అనేది కదలకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని హ్యాంగ్ చేసుకుని లైట్ ఆన్ చేసుకోవాలండి. చూసారు కదండీ ఎంత ఈజీగా మన ఇంట్లోనే క్రిస్మస్ స్టార్ తయారు చేసుకోవచ్చో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.